పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. స్థలమున్నదా బిడ్డా, నీ హృదిలో వాసం చేయుటకు తప్పిస్తున్న దేవునికి నీ హృదిలో స్థలమున్నదా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరితో పాటు మనందరి ఉద్దేశంలో ప్రభువును కర్పించుకుందాం. సిహెచ్ నిఖిత్ చంద్రకి యూకే డ్రైవింగ్ లైసెన్స్ వచ్చినట్లుగా, మంచి ఆరోగ్యం శ్రేయస్సు కొరకు. సిహెచ్ జాహ్నవి చంద్ర నీట్ పీజీ ఎంట్రన్స్ ఎగ్జామ్ మంచిగా రాసినట్లుగా, మంచి మెడికల్ కాలేజీలో సీటు వచ్చినట్లుగా. రాణి చంద్రశేఖర్ నిర్మల కుమారి మంచి ఆరోగ్యం శ్రేయస్సు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఒక వ్యక్తి కుటుంబంలోని ఆటంకాల నుండి విడుదల, బిడ్డల వివాహ విషయంలో దేవుని చిత్తం మాత్రమే నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం, కుటుంబంలో శాంతి సమాధానం అభివృద్ధి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మన మధ్యలో అనేక సంవత్సరాలుగా దేవుని సేవకురాలుగా పనిచేస్తున్నటువంటి సిస్టర్ లూసీ రెడ్డి గారు తన యొక్క జన్మదినోత్సవాన్ని ఈరోజు కొనియాడుతుండగా అనేక మందికి ఆత్మలకు ఈ రోజులలో దేవుడు వారి మినిస్ట్రీని కూడా దీవిస్తున్నారు. ప్రత్యేకంగా లూసీ అక్కను ప్రభు ఆశీర్వదించమని ప్రార్థిస్తాం. తాను చేస్తున్నటువంటి సేవకు ఫలితముగా తన కుటుంబంలో ఉన్నటువంటి 2 బిడ్డలను ప్రభు ఆశీర్వదించమని, భర్త అయినటువంటి రాజారెడ్డి గారిని కూడా ప్రభు ఆశీర్వదించమని, వారు కొన్ని రోజుల ముందు జరిగిన స్వస్థత మహాసభలో వాళ్ళ కుటుంబాన్ని దేవుడు ఒక సాధనముగా వాడుకున్నందులకై స్తోత్రం చెల్లిస్తూ వారి కుటుంబాన్ని దేవుడు దీవించమని ప్రార్థిస్తాం. లూసీ రెడ్డి గారు, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. అలాగే ఈరోజు సాయం సమయం నుండి ప్రారంభమయ్యే ఇంగ్లీష్ వడకాన్ని ప్రభు ఆశీర్వదించమని కూడా భక్తితో మనం ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తుకి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. నీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి 3వ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును,
విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రభు వెదకుతూ ఉన్నాడు. ఎవరిని? ఆయన వెదకినది పాపాత్ములను వెదకి రక్షించుటకు వచ్చాడని లూకా 19:10 చెప్తుంది. He has not come to search for the righteous. He came to seek and save the lost. Luke 19:10 says like that. ఆ లిస్ట్లో మనం కూడా ఉన్నాం. లూకాసువార్త 7:13లో యేసు ఒక విధవరాలు కన్నీళ్లు కార్చి ఏడుస్తుంటే ఆమెను చూచి కనికరించి ఆమెతో ఏడవద్దమ్మా అని పలికి ముందుకు సాగి పాడిని తాకి చనిపోయినటువంటి యువకుని సజీవంగా లేపినటువంటి అనుభవాన్ని మీ దృష్టిలో ఉంచుకోండి. మీరు కూడా ఏడుస్తున్నారేమో, అందుకే ప్రభు చెప్తున్నాడు ఏడవద్దమ్మా అని చెప్పి ఆ సమస్యను ప్రభు ఇప్పుడు తాకబోతున్నాడు. ఆ దర్శనం చూసుకుంటూ ప్రార్థిస్తాం. Luke 7:13 we hear about a widow who wept bitterly because she lost her only son. And Jesus went near her and said, "Do not weep." Maybe God is looking at you and is going to touch that problem that you are having and tells you, "Don't worry, I can wipe away the tears and raise up that your life the way I have raised up the dead body of that young man." పాడుదాం, నమ్ముదాం. విశ్వాసంతో వెదకుతున్న దేవుని వైపు చూస్తూ సంతోషంగా పాడుదాం. వెదకుచున్నాడు ప్రభు యేసు నిన్ను, స్థలమున్నదా బిడ్డ నీ హృదిలో స్థలమున్నదా? వెదకుచున్నాడు ప్రభు యేసు నిన్ను, స్థలమున్నదా బిడ్డ నీ హృదిలో స్థలమున్నదా? విలపించు నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీళ్లు తుడచుటకు వస్తున్నాడు. విలపించు నిన్ను చూస్తున్నాడు, నీ కన్నీళ్లు తుడుచుటకు వస్తున్నాడు. సహాయం చేయ కరం చాచుచున్నాడు, సహాయం చేయ కరం చాచుచున్నాడు. నీ హృదిలో నివసింప తప్పిస్తున్నాడు, నీ హృదిలో నివసింప తప్పిస్తున్నాడు. ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, ప్రభువే నీతో ఉన్నాడమ్మా. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత నీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఫేస్లో కురుపులాగా వచ్చినటువంటి ఒక స్త్రీ బాధపడుతున్నావు. నేను ఒక స్త్రీ కదా, ఇలా ఫేస్లో ఎట్లా వస్తే ఎట్లా అని దేవుడు అది ఉన్నది ఉన్నట్లుగా మాయం చేయబోతూ ఉన్నాడు. భక్తితో ప్రార్థన చేద్దాం. సిలువ మరణం నీ కోసమే, చిందిన రక్తం నీ కోసమే అని ప్రభు చెప్తున్నాడు. మనమేం చెప్పాలి? నా కోసమే అని ఒప్పుకోవాలి. అప్పుడు మన పాపాలు మన్నింపబడతాయి. నీ పాపం మోసి నిన్ను రక్షించాడు, తన ప్రాణం పోసి నిన్ను ప్రామించాడు అని పాడబోతున్నాం. ఆల్ దట్ ఈ వెంట్ త్రూ ఈజ్ ఫర్ అస్. ఎఫెసీ 1:7 అలా చెప్తుంది. 1 యోహాను 1:7 అలా చెప్తుంది. బోత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ the death that Jesus went through on the cross is for you. The blood that he shed is for you. He carried your iniquities and so he loves you. That's the meaning of the song. Paadudam. సిలువ మరణము నీ కోసమే, చిందిన తిరు రక్తం నీ కోసమే. సిలువ మరణము నీ కోసమే, చిందిన తిరు రక్తం నీ కోసమే. నీ పాపం మోసి రక్షించాడే, నీ పాపము మోసి నిన్ను రక్షించాడే. తన ప్రాణం పోసి నిన్ను ప్రేమించాడే, తన ప్రాణం పోసి నిన్ను ప్రేమించాడే. ఎంతో ఆనందం, ఎంతో సంతోషం యేసే నీ ప్రభువుగా ఉన్నప్పుడు. సిలువలో మరణించిన యేసే వైపు చూస్తూ, చిందిన రక్తం వైపు చూస్తూ భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రభుని పాదాలు పట్టుకున్నటువంటి ఒక వ్యక్తి, ప్రభు పాదం దగ్గర కూర్చున్న ఒక వ్యక్తి పేరు మరియమ్మ. ఆమె ఏడుస్తే దేవుడు కూడా విలపించాడని వాక్యంలో యోహాను సువార్తలో 11వ అధ్యాయంలో 32 నుంచి 35 వింటున్నాం. మొదటిగా ఆమె పాదం దగ్గర కూర్చున్నదని లూకా 10:38, రెండవదిగా పాదాలు పట్టుకున్నదని యోహాను 11:32 వింటున్నాం. వన్ సైడ్ వి సీ మదర్ మేరీ, మార్తాస్ సిస్టర్ మేరీ
sat at the feet of Jesus. Secondly, we see when her brother was no more, she fell at his feet. మనం కూడా ఈరోజు ఇలా ప్రార్థన చేయబోతున్నాం. కలతతో మరియమ్మ వలె ఉన్నావా? పాదాలు పట్టుకో, నీకు కూడా నెమ్మదిని దేవుడు ఇస్తాడని పాడబోతున్నాం. మార్తమ్మ ఇంటిలో స్థలం ఇచ్చింది మరియమ్మతో పాటు. మరణించిన లాజరును మళ్ళీ చూడగలిగారు. మార్తా gave her place for Jesus in her house. They got back Lazarus who was dead. భక్తితో పాడుదాం. మీరు కోల్పోయినదన్నీ దేవుని పాదం పట్టుకుంటే తిరిగి మీకు లభించునుగాక. ఆమేన్. మార్తమ్మ ఇంటిలో స్థలమిచ్చెను, మరణించిన లాజరును మళ్ళీ చూసెను. మార్తమ్మ ఇంటిలో స్థలమిచ్చెను, మరణించిన లాజరును మళ్ళీ చూసెను. కలతతో నీవు ఉన్నావా? కలతతో నీవు ఉన్నావా? ప్రభుని పాదాలు పట్టుకొనుము, ప్రభుని పాదాలు పట్టుకొనుము. స్థలమున్నదా బిడ్డ నీ హృదిలో స్థలమున్నదా? మార్తా మరియ కోల్పోయిన దాన్ని తిరిగి పొందుకున్నట్టు మీరు కూడా ప్రభు పాదం దగ్గర అడగండి, ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసయ్యకు హృదిలో స్థలం ఇస్తే యేసయ్య మీతో పాటు వస్తాడు, కావున కీడుల నుండి కాపాడుతాడు, మీతో ఉండి మీకోసం యుద్ధం చేస్తాడు. ఇఫ్ యు గివ్ ద ప్లేస్ ఇన్ ఎ హార్ట్ ఫర్ జీసస్, దెన్ హీ విల్ కమ్ విత్ యూ, హీ విల్ బి ఇన్సైడ్ యూ, అండ్ సో నో ఈవిల్ కెన్ టచ్ యూ. అలాంటి ఒక ప్రార్థనను రోజు మనం చేస్తున్నాం, అంకితం చేస్తాం. ఎవ్రీడే వి ప్రే ఫర్ ప్రొటెక్షన్. ఈరోజు కూడా ప్రార్థిస్తాం. యేసువా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ
నిజ బిడ్డగా జీవింప నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును ఈ రోజు నుండి ఇంగ్లీష్ రెట్రీట్ లో పాల్గొన్న వారిని ఈ రోజు నుండి ఇంగ్లీష్ రిట్రీట్ లో పాల్గొన్న వారిని సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురు గాక. ఎన్నటికి వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణంలో నమ్మకముగాను మరణంలో నమ్మకముగాను మరియు సదాకాలమునే మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక. మహిమగాను ఉండును గాక. ఆమేన్. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్ట్ నమ్మగారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా Pray for us. భక్తితో ప్రార్థించుదాం. అలా వెదక్కిన ఒక వ్యక్తి, యేసు ప్రభుని వెదక్కిన వ్యక్తి చివరికి కనుగొన్నాడు. ఆయన కాదు వెతికినది, యేసు ప్రభు ఆయన వెతికినట్టు కనుగొన్నాడు. ఆయనను మాత్రం కాదు, ఆయన ఇల్లు మొత్తం దీవించే విధంగా దేవుడు వెతికాడు. లూకా 19:5-6లో యేసు అతనితో జక్కయ్య త్వరగా దిగిరమ్ము, ఈ దినము నేను మీ ఇంటిలో ఉండదలంచితినని చెప్పాను. అతడు వెంటనే దిగివచ్చి ఆనందముతో ఆయనకి స్వాగతం ఇచ్చాను. అందుకే ప్రతి చరణంలో అక్కడక్కడ మనం పాడుతున్నాం, ఎంతో ఆనందం, ఎంతో సంతోషం అని. Luke 19:5-6 we hear about Zacchaeus. Zacchaeus was searching for God. Finally he realized not he was searching, God was searching for him, and his whole family which lost the peace and joy because of treasure, money and position. పదవి వచ్చింది, డబ్బు వచ్చింది, ఆనందం పోయింది. ఈరోజు కూడా అలాగే చాలామంది జీవితం ఉన్నది. వాళ్ళు కనుగోవాలి, జక్కయ్య కనుగొన్నట్టు. మీ ఇంటికి ఈరోజు పాట పాడినప్పుడు ప్రభు వచ్చి మీ ఇంటిలో ఉన్న ప్రతి ఒక్కరికి అదే రక్షణం, అదే ఆనందం కలుగ చేయునుగాక. ఆమేన్. When we sing this hymn, may the Lord come into your house and grant you salvation and joy. Amen. భక్తితో పాడుదాం. జక్కయ్య వెంటనే దిగి వచ్చెను, సంతోషంగా ప్రభుని ఆహ్వానించెను. జక్కయ్య వెంటనే దిగి వచ్చెను, సంతోషంగా ప్రభుని ఆహ్వానించెను. పాపాలన్నింటినీ ప్రకటించెను, పాపాలన్నిటిని ప్రకటించెను. పరలోక ఆనందం పొందుకొనెను. పరలోక ఆనందం పొందుకొనెను. ఎంతో ఆనందం, ఎంతో సంతోషం, ప్రభువే మన ఇంటికి వస్తుండగా. ఈ గుర్తు చెప్పడానికి ముందు జరుగుతున్నటువంటి ఇంగ్లీష్ వడకాన్ని ప్రభు ఆశీర్వదించమని, అలాగే 13-14 డివైన్ లైట్ మినిస్ట్రీ చెందినటువంటి ఆ ప్రార్థన కేంద్రంలో బ్రదర్ హ్యారీ గారు ప్రత్యేకంగా నన్నును ఫాదర్ సురేందర్ గారిని ఆహ్వానిస్తున్నారు. మొదటి రోజు 13వ తారీఖు నేను ఉంటాను, 14వ తారీఖు మన శిష్యుడే ఫాదర్ సురేందర్ గారు అక్కడికి వచ్చి వాక్య పరిచర్య చేస్తాడు. యూ విల్ ఆల్సో లెర్న్ బ్యూటిఫుల్ థింగ్స్, కమ్ అండ్ బీ బ్లెస్డ్. చూడండి, నెల మొత్తం మీకు ఆశీర్వాదమే. సిటీలోనే ఎన్ని ప్రోగ్రామ్ చూడండి. 3 రోజులు అక్కడే ఉన్నాం. మళ్ళీ 13వ తారీఖు, మళ్ళీ 14వ తారీఖు, ఈ 2 రోజులు. ఫస్ట్ డే ఐ విల్ బీ దేర్ అండ్ సెకండ్ డే ఫాదర్ సురేందర్ విల్ బీ దేర్. 13th and 14th in Divine Light Ministries prayer house. We will meet you again to pray for each other and you pray for me. భక్తితో ప్రార్థనతో మనం ప్రార్థిస్తాం. దానితో పాటు 18, 19 ఈ 2 రోజులు కడప ప్రాంతంలో శుభవార్త. అక్కడ
ఉదయం 10 నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఎడతెగక లంచ్ బ్రేక్ తప్ప మిగిలిన టైం అంతా దైవ సన్నిధిలో గడిపే అవకాశం ఉంటుంది. మీకు అందరికీ భోజన సదుపాయాలు కూడా ఫాదర్ గారు ఏర్పాటు చేస్తున్నారు. రండి, కడప ఏరియా మొత్తం కదలి ఆ ఏరియా మొత్తం ఉన్న వాళ్ళకి చెప్పండి. ఇన్ కడప 18th and 19th from morning 10 o'clock to evening 8 o'clock we have a beautiful healing convention and food is supplied for you in the afternoon. And those who want to get accommodation also, Father is willing to give accommodation. కావలసిన వారు కూడా అక్కడికి వచ్చి ఉండవచ్చు అని ఫాదర్ గారు చెప్తున్నారు. సో 13, 14 ఆ టైమింగ్ ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. అక్కడ కడపలో ఉదయం 10 నుంచి 8 గంటల వరకు. భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. నిన్నటి రోజు ఇక్కడ ఉన్న బృందం అంతా కలిసి 1 గంటన్నర సేపు ఇక్కడ ప్రదక్షిణ చేసి జపదండలో అన్ని ఖండంలో ఉన్నటువంటి ప్రజలందరి కోసం ప్రార్థించాం. 5 ఖండంలో ఉన్నటువంటి 5 కాంటినెంట్స్ ఫర్ హూమ్ వి ప్రేడ్ ఎస్టర్డే బై సేయింగ్ ద రోసరీ ఇన్ అ ప్రొసెషన్. మీరు కూడా ప్రారంభం చేశారని నమ్ముచున్నాను. జపమాల ఆయుధం అని మనం నేర్చుకున్నాం. దయచేసి నెలంతా జపమాల చెప్పండి. మీరు ఏదైతే ఎదురు చూస్తున్నారో అవన్నీ జరుగునుగాక. కంటిన్యూ టు ప్రే యాజ్ అ ఫ్యామిలీ ఆల్సో ద రోసరీ. మే ద లార్డ్ రిస్టోర్ ఆల్ దట్ యు లాస్ట్ ఇన్ యువర్ లైఫ్. ఈ రోజు దినం నుండి ప్రారంభమయ్యే ఇంగ్లీష్ వడకాన్ని ప్రభు దీవించి శనివారం మధ్యాహ్నం వరకు జరుగుతుంది. మీకు తెలుసు, వచ్చే ఆదివారం 2వ ఆదివారం యువతి యువకుల ఆదివారం. అనేక ప్రవచనం నెరవేరిందని ప్రజలు సాక్ష్యం చెప్తున్నారు. ఈ నెలలో కూడా వేచి ఉన్నారు కొందరు. ఇక్కడ మనం పనిచేస్తున్నటువంటి బిడ్డల ఇంటిలో కూడా అద్భుతాలు జరిగింది. అలాగే వాళ్ళ చుట్టాల ఇంట్లో కూడా అద్భుతాలు జరిగింది. దానికోసం వాళ్ళు ఆంధ్ర నుంచి కొందరు ఇక్కడ నుంచి వస్తున్నారు. సో ఆ సాక్ష్యాన్ని వినినప్పుడు మీ పిల్లలు కూడా వినాలి. అందుకే యువతి యువకులు అందరూ కూడా కదలి రండి. 2వ ఆదివారం ఒక్కటే నేను పెద్ద హాల్లో లేకుండా అక్కడ మీకోసం అందుబాటులో ప్రవచన రూపంలో వాక్య పరిచర్య చేయడానికి వేచి ఉంటాం. రండి, అనేక మంది పొందుకుంటున్న దీవెనలు మీద కూడా పొందుకోండి. కమింగ్ సండే ఇస్ అ సెకండ్ సండే అండ్ ఇస్ అ స్పెషల్ యూత్ సండే అండ్ ఇట్స్ అ ప్రాపర్టిక్ సండే. And so many have received miracles, as I told in Telugu. The people who work here, their children also received blessings and their relatives have received blessing because it's a prophetic message. Come, witness it and send all the youth possible. దయచేసి నేను ప్రతి 2వ ఆదివారం ముందే చెప్తూ ఉన్నాను. 200 మంది దాకా వస్తున్నారు, ఇంకా రావాలి. చాలామంది యువతి యువకులు కదలాలి. ఎందుకంటే వాళ్ళ మీద సైతానుడు అటాక్ చేస్తున్నాడు. తల్లిదండ్రులారా,
తర్వాత యూత్ మినిస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా మీ పిల్లల్ని దయచేసి యూత్ అందరినీ పంపండి. చివరి గుర్తులో ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి నేను రోజు అనౌన్స్ చేసినట్లు మే 13 నుంచి 17 వరకు జరుగుతున్న స్వస్థత మహాసభకు రాబోతున్న ఫాదర్ జోసెఫ్ ఎడాత్ గారిని దీవించమని ప్రార్థించండి. మనమందరం కలిసి ప్రార్థన మొదలు పెడతాం. అరేంజ్మెంట్స్ కోసం ప్రార్థన చేద్దాం. దేవుడు ఘనంగా అన్ని దేశాల నుండి, రాష్ట్రం నుండి ప్రజలు వచ్చేటట్టు మనం ప్రయత్నం చేద్దాం. లూకా 5:5 స్వామి సీమోను పలుకుతున్నాడు, స్వామి మేము రాత్రి అంతయు శ్రమించితిమి, కానీ ఫలితం లేదు. అయినను మీ మాట మీద వల వేసేదమని చెప్పాను. వల వేయగానే వల చినుగునన్ని చేపలు పడెను. ఇఫ్ యూ ఫాలో వాట్ గాడ్ సేస్, వర్డ్ ఆఫ్ గాడ్, దెన్ యూ విల్ క్యాచ్ మెనీ ఫిష్, మెనీ బ్లెస్సింగ్స్. పేతురు పడవలో స్థలం ఇచ్చాడు. అక్కడ చాలామంది పడవలు ఉన్నాయి, కానీ పేతురు మాత్రమే పడవలో స్థలం ఇచ్చాడు. అందుకే వాళ్ళ నుండే చేపలు పట్టాడు. ఆయనకి మాత్రం కాదు, అతిశయం చూసి ఆయన పార్ట్నర్స్ కూడా అతిశయం పొందారంట. మీ పార్ట్నర్, మొన్న కపుల్స్ రెట్టిడి జరిగింది కదా, అలాగే మీ పార్ట్నర్, మీ భర్త, మీ భార్య, మీ పిల్లలు, మీ పార్ట్నర్షిప్ ఏదైనా వ్యాపారం చేస్తుంటే దానిలో పార్ట్నర్షిప్ కూడా ఆశ్చర్యపడే కార్యములు యేసు వస్తే జరుగుతాయి. భక్తితో ప్రార్థనతో పాడుదాం. అతిశయములు చూసిన పేతురు అభిషేకం మన మీద వచ్చునుగాక. ఆమేన్. పేతురు పడవలో స్థలమిచ్చెను, వల నిండా చేపలు పట్టుకొనెను. పేతురు పడవలో స్థలమిచ్చెను, వల నిండా చేపలు పట్టుకొనెను. అతిశయ దేవుని కనుగొనెను, అతిశయ దేవుని కనుగొనెను. ప్రభువును వెంబడించే శిష్యుడాయెను. ప్రభువును వెంబడించే శిష్యుడాయెను. వెదకుతున్నాడు ప్రభు యేసు నిన్ను, తలమున్నదా బిడ్డా, నీ హృదిలో స్థలమున్నదా? అందరు కలిసి చెప్పండి, స్థలమున్నది ప్రభువా, మా హృదిలో, మా ఇంటిలో స్థలమున్నది ప్రభువా, రావయ్యా యేసు స్వామి. ఇప్పుడు ప్రతి గుర్తులో చెప్పినదన్నీ మీరు స్థలం ఉన్నదని చెప్పారు, కావున మీలోనికి వచ్చి మీ ఇంటికి వచ్చి దేవుడు చేయునుగా. ఆమేన్. భక్తితో ఆశీర్వాదముల కొరకై ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంగ్లీష్ ఉడకంలో పాల్గొన్నందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ప్రతిరోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గడిచిన వారంలో స్వస్థత మహాసభలో పాల్గొని విన్నపాలు రాసిచ్చిన బిడ్డల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలలో మరొకసారి డివైన్ జీసస్ క్రైస్ట్ మినిస్ట్రీలో జరుగుతున్న ప్రోగ్రాంకి వస్తున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ ఆదివారం రాబోతున్న యువతి యువకులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కడపలో జరగబోతున్న స్వస్థత మహాసభ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా, ఫోన్ కాల్స్ ద్వారా ఏడుస్తూ ప్రార్థన అడుగుతున్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు ఇక్కడికి వస్తున్న భక్తులందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థన DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను అనేక రోగ బాధలతో ఎట్టు వెళ్ళాలని తోచక ఆసుపత్రిలో పోరాడుతున్న ప్రతి వ్యాధిగ్రస్తుని మీదను దయగానుంటండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. ఆకాష్, అశ్విని, సుజాత మీ అందరినీ దేవుడు ప్రేమించి మీ విషయమై శ్రద్ధ వహిస్తున్నాడు అని చెప్పమంటున్నాడు. కంటి రెప్పలు ఇట్లా కొట్టుకుంటున్నటువంటి ఒక వ్యక్తిని ఆగట్లేదు. అది ఆ వ్యాధి నుండి ఒక వ్యక్తిని ఇప్పుడు దేవుడు తాకి స్వస్థపరుస్తున్నాడు. ఆకాశంలో ఉన్న పక్షులు వచ్చి విత్తనం ఎత్తుకొని వెళ్ళిపోయినట్టు వస్తుంది మీకు ఆశీర్వాదం, డబ్బు వస్తుంది కానీ వెళ్ళిపోతున్నాయి. అలాంటి ఆటంకం, శాపం నుండి ఒక కుటుంబాన్ని దేవుడు విడిపిస్తున్నాడు. తల వంచుదాం, దేవుని ఆశీర్వాదం స్వీకరించుకుందాం. ప్రభు మీతో ఉండునుగాక, నీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ ఈరోజు ఉదయకాల సమయంలో పూజ ద్వారా మాట్లాడిన దేవుడు, ఇప్పుడు 3 గంటల ప్రార్థన ద్వారా మాట్లాడిన దేవుడే మీ ఇంటికి వచ్చి చక్కగా ఇంటిలో జరిగినది, పేతురు ఇంటిలో జరిగినది మీ ఇంటిలో జరిగించి దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father and the Son and the Holy Ghost, through the 6:30 Mass He spoke to us, and now at 3 o'clock, may the Lord continue to bless you in the name of the Father and of the Son and of the Holy Spirit. స్థలమున్నదా బిడ్డా నీ హృదిలో, స్థలమున్నదా? ప్రభు అడుగుతున్నాడు, మీరే ఆన్సర్ చెప్పండి. దాన్ని బట్టి ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు.